కెన్యా అనే ఒక అడవి ప్రాంతంలో అక్కడ కరెంటు కూడా లేని ఆ ప్రదేశంలో అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు హెలెన్ రెజోరియో. ఆ డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్కి అర్థమైందండి, ఒక అడవి ప్రాంతం, కెన్యా అనే ఒక అడవి ప్రాంతంలో ఒక కరెంటు కూడా లేనటువంటి ఆ మారుమూల ప్రాంతంలో ఒక డాక్టర్ గారు అక్కడ డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఆయన పేరు హెలెన్ రెజోరియో. ఆ హాస్పిటల్కి ఒక స్త్రీ పురిటి నొప్పులతో వచ్చింది. ఆ డాక్టర్ ఆమెను ప్రసవం చేసినాడు, కానీ తల్లి చనిపోయింది. ఆ డాక్టర్ ప్రసవం చేసినాడు, తల్లి చనిపోయింది. ఆ బిడ్డ ప్రీమెచ్యూర్డ్ బేబీ. అయితే ఆ బిడ్డను అక్కడ అన్నాడు ఇంక్యుబేటర్లో పెట్టాలి. కానీ అది పెట్టాలంటే హార్ట్వేర్ ట్యూబ్ కావాలి. ఇంక్యుబేటర్లో పెట్టాలంటే హార్ట్వేర్ ట్యూబ్ కావాలి. ఆ ట్యూబు అది బరస్ట్ అయిపోయి అయిపోయింది ఆ ట్యూబ్. ఇక దానికి చేసేది ఏం లేక డాక్టర్ గారు చెప్పారు, తన నర్సుని పిలిచి, ఒక పక్కన ఒక మంట వేసుకుని, సల్లి మంటలా వేసుకొని అక్కడ ఆ బిడ్డని మీద పడుకోబెట్టుకుని ఆ హీట్తో ఆ బిడ్డని హీట్ తగిలినట్లుగా పడుకోబెట్టమని డాక్టర్ గారు చెప్పారు. ఆ చెప్పిన వెంటనే ఆ నర్స్ అలాగే చేసింది. కానీ డాక్టర్ చెప్పారు, మధ్యాహ్నం 3 గంటలకల్లా ఆ యొక్క హాట్ వాటర్ ట్యూబ్ రాకపోతే బిడ్డ చనిపోతుంది, మనం ఏం చేయలేమని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు నాకు చెప్పింది, సార్, ఆ తల్లికి మరొక ఆ పాప ఉంది, ఈమెకు అక్క ఉంది, ఈ పుచ్చిన బిడ్డకు అక్క ఉంది, అమ్మ కావాలని ఏడుస్తుంది అని ఈ నర్సు చెప్పింది డాక్టర్ గారు. మనం ఏం చేయలేమమ్మా అని డాక్టర్ గారు చెప్పారు. అయితే ఆ సమయంలో పక్కనున్న ఆర్పనేజ్ పిల్లల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. చిల్డ్రన్స్, మనకు హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, అది కరెక్ట్గా 3 గంటలకి పెట్టాలంటే అది ఆ 2:45 కల్లా అది హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, మీరందరూ ప్రార్థన చేయండి అని అన్నారు. ఆ పిల్లలందరూ కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ పిల్లల మధ్యలో ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప ఏం ప్రార్థన చేస్తుంటే, చిన్న పాప ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో మెరండోనా అనే ఒక 12 సంవత్సరాలు 12 years పాప వచ్చి, డాక్టర్, మనం ప్రార్థన చేద్దాం, అది 3 గంటలకి మనం అందాలంటే ఖచ్చితంగా అది 2:45 కల్లా ఆ హాట్ వాటర్ ట్యూబ్ ఉండాలి, దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ పాపకి అక్క కూడా ఉందని చెప్పారు కదా, ఆ పాపకి కొన్ని బొమ్మలు కూడా నేను అడిగాను, ఖచ్చితంగా బార్బీ డాల్స్ అని అడిగింది ఆ పాప. ఆ డాల్ కూడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని ఆ పాప ఎంతో విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని చెప్పి అంది. అందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ డాక్టర్ ఇప్పుడే 1:30 అయిపోయింది, ఇంకా అది ఎలా ఏ మార్గం కూడా వస్తుంది, ఫ్లైట్ నుంచి రావాలన్నా కూడా సమయం పడుతుంది కదా అని డాక్టర్ అంటే, ఆ పాప అంది, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా అది 2:45 కల్లా మన చేతిలో ఉంటాడని
ఆ పాప 12 years పాప ప్రార్థన చేస్తుంది. ఆ డాక్టర్ ఏం చేసేదాకా చేతులు నలుపుకుంటూ ఆయన ఆఫీసులో కూర్చుని, హాస్పిటల్లో ఆ ఛాంబర్లో కూర్చుని చేతులు నలుపుకుంటూ ఆయన ఉన్నాడు. అప్పుడు కిటికీలను చూసేవారికి ఉన్నారు. అక్కడ పనిచేసే బాయ్ వచ్చి, డాక్టర్ అదిగో మన వాకిటి ముందు ఏదో ఒక కాటన్ బ్యాగ్ ఉంది అని చెప్పాడు. ఆ డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఆ కాటన్ బ్యాగ్ను ఓపెన్ చేసి చూస్తే, చెప్పమంటారండి, అద్భుతం జరిగింది. ఏంటి తెలుసా? చూస్తే దాంట్లో హాట్ వాటర్ ట్యూబ్ ఉంది. హల్లెలూయా! హాట్ వాటర్ ట్యూబ్ ఉంది. అది ఆ బిడ్డ దగ్గరికి పంపించాడు. పిల్లలందరూ గంతులు వేస్తూ, దేవుడు మన ప్రార్థన ఆలకించాడని చెప్పి గంతులు వేస్తున్నాడు. గంతులు వేస్తూ ప్రభువుని మహిమపరుస్తున్నారు. ఈలోపు మెరిండా అనే పాప ఉంది కదా, ఆమె అడిగింది అన్నమాట. ఏమడిగిందంటే, ఈ లోపల మెరీడోనా అనే చిన్న పాప, నేను యేసయ్యను ఇంకొకటి కూడా అడిగాను. హార్ట్వేర్ ట్యూబ్ కాకుండా ఏమడిగానంటే, నేను బార్బీ డాల్ అడిగాను. అది కూడా ఉంటుంది చూడండి ఆ బాక్స్లో అని చెప్పేసి ఆ పాప అంది. అది మొత్తం చూస్తే దాంట్లో కూడా డాల్ ఉంది. ఆ చిన్న పాప అక్క ఆడుకోవటానికి ఆ డాల్ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ డాల్ చూసుకుంది. ఆ పాప ఆనందంతో వెళ్ళిపోయింది. డాక్టర్కి ఏం అర్థం కావట్లేదు. ఇది ఎలా సాధ్యమైంది? ఫ్లైట్లో వచ్చినా కూడా కొన్ని సమయం వచ్చింది కదా, కరెక్ట్గా 2:30 కల్లా ఆ హాట్ వాటర్ ట్యూబ్ వచ్చింది. ఆ పాప బతికింది. ఆ పాప పెట్టారు. అయితే ఎలా జరిగిందని దీన్ని ఎంక్వైరీ చేస్తే, జాగ్రత్తగా వినండి పిల్లరా, అది ఎంక్వైరీ చేస్తే అది అక్కడ ఒక అద్భుతమైనది. ఇంగ్లాండ్లో ఒక చర్చి వారు 10 నెలల క్రితమే ఈ హాస్పిటల్కి వాళ్ళు హాట్ వాటర్ ట్యూబ్ని వాళ్ళు పంపించారు, ఈ డాల్ని పంపించారు. అది ఈ సమయానికి అది వాళ్ళకి అందింది. దేవుడు ఎంత గొప్పడు చూసారా? ఈ టైంకి అది అవసరం అవుతుందని దేవుడు 10 నెలల క్రితమే ఇప్పుడు అవసరమవుతుందని దేవుడు ముందుగానే అది హాట్ వాటర్ ట్యూబ్ని 10 నెలల క్రితమే ప్రభు పంపించాడు. వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ బ్రతికింది. ఎంతగానో దేవుని మహిమపరిచాడు. ప్రభు స్తోత్రం కలిగనుగాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నమ్మి మనం ప్రార్థిస్తే ఆయన తప్పక ఈరోజు నువ్వేది అడుగుతున్నావో అది ఈరోజు దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మి దేవుడిని మహిమపరచు. చెప్పమంటారా? అది 3 o'clock రావాల్సింది, కావాలని డాక్టర్ అన్నాడు. అయితే అది అమర్చాలంటే 2:45 రావాలని అనుకోండి, ప్రార్థన చేస్తే 2:30 కల్లా ప్రభు పంపించాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసు. 12 years పాప చెప్పింది, ప్రార్థన చేసింది. ఆ హాట్ వాటర్ ట్యూబ్తో పాటు మరి డాల్ కూడా ఉంది చూడండి, బొమ్మ కూడా ఉంది చూడండి. అడిగాను నేను ప్రభుని, ఏంటి అద్భుతం, ఆ బొమ్మ కూడా ఉంది. దేవుడు ఈ కరెంటు కూడా లేదు, అది అడవి ప్రాంతంలో ఆ పసిపట్టిన బతికించడానికి ఈ చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగానే ఈరోజు నీకు ఏది అవసరమో, ఏది అందలేదో అది దేవుడు నీకు పంపించబోతున్నాడు. అతి త్వరలో నీకు దేవుడు పంపించబోతున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు. ఉపవాస ప్రార్థనలో దేవాతి దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం అద్భుతం జరిగించబోతున్నాడు. పిల్లగా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమంటే తెలుసా అండి? యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. నా దాసుడు పక్షవాతంతో మంచానున్నాడు
ఆయన చావుబ్రతుకుల మధ్యలో ఉన్నాడయ్యా అని శతాధిపతి యేసయ్య దగ్గరికి వస్తే ఆ యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? అయ్యా, శతాధిపతి అన్నాడు, నీ ఇంటికి వస్తానులే పదా అని శతాధిపతితో అంటే యేసయ్య ప్రభు అన్నాడు, సరే వెళ్దాం పదండి అని అంటే శతాధిపతి అన్నాడు ఒక మాట ఏమని తెలుసా? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదయ్యా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుని స్వస్థపరుస్తాడు. శతాధిపతి విశ్వాసం చూశారండి. అప్పుడు యేసు ప్రభువారు చుట్టూ ఉన్న వారందరూ చూసి, వీళ్ళలోనైనా లేని, వీళ్ళ కూడా లేని ఎంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు అని ప్రభు చెప్పి అంటాడు, ఇక నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును గాక అని ప్రభు చెప్పాడు. ఆ శతాధిపతి ఇంటికి వచ్చే వారికి ఆ దాసుడు లేచి పనిచేస్తున్నాడు. ఎదురొచ్చాడు. ఎవరికి? ఈ శతాధిపతికి ఎదురొచ్చాడు. నీకు ఎప్పుడు బాగుపడిందంటే, అయ్యా యేసు ప్రభువు 3 గంటల ఆ టైంలో అనుకో 3 o'clockకి యేసయ్య అక్కడ ఉన్నాడు. శతాధిపతి యేసయ్య దగ్గర ఉన్నప్పుడు నీ విశ్వాసం ప్రకారమే జరుగునుగాక యేసు ప్రభు అంటే ఆ గడియలోనే ఇక్కడ మంచు మీద ఉన్నటువంటి దాసుడు లేచి గంతులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు సమయాన్ని ఒక్క నిమిషమైనా కానీ తప్పిపోరాడు. ఈరోజు నీ బిడ్డ సాబ్రతుకుల మధ్యలో ఉన్నాడా? హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడా? డాక్టర్ బతకదని చెప్తున్నారా? డెలివరీ అవ్వదు అని చెప్పి తల్లి బిడ్డకి ప్రమాదం అని డాక్టర్ చెప్తున్నారా? ఈరోజు పక్షవాతంతో మంచాన్ని ఉండి ఇక తగ్గదు అనుకుంటున్నావా? ఏ ప్రమాదం మంచున నీవు ఉన్నావో, ఏది సాధ్యం కాదని అనుకుంటున్నావో, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ప్రభుని అడుగు, ప్రభుని విశ్వసించు, ప్రభు చేశాడని నమ్ము. నీ విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో ఈ రాత్రి జరిగించబోతున్నాడు.